నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు ఈ నెల 6వ తేదీ నుండి నగరంలోని సిద్ధార్థ అకాడమీ క్రీడా ప్రాంగణంలో 68వ జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపిన రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తిరాజు గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాలని సూచించిన విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లోకేష్ తో కలిసి భోజనం చేసిన ఇంటర్ విద్యార్థిని టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆదివారం పోస్ట్ ఈ నెల 6వ తేదీ నుండి నగరంలోని సిద్ధార్థ అకాడమీ క్రీడా ప్రాంగణంలో 68వ జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తిరాజు చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరగనున్న వివిధ క్రీడా పోటీలకు జాతీయ స్థాయి నుండి 26 రాష్ట్రాలకు చెందిన 400 మంది వాలీబాల్ క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జరగనున్న వాలీబాల్లో వందలాది మంది క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. నమస్కారం అండి. నేను కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ రవికాంతి. స్కూల్ గేమ్స్ నేషనల్ స్కూల్ గేమ్స్ వారు మనకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్కి నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ గర్ల్స్ అండర్ 19 టోర్నమెంట్కి అలాట్ చేయడం జరిగింది. మన స్కూల్ గేమ్స్ మన స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో అలాగే సమగ్ర శిక్ష వారి సహకారంతో మనం ఈ టోర్నమెంట్ని 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పివి సిద్ధార్థ జూనియర్ కాలేజీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మొత్తం త్రూఅవుట్ ఇండియా నుంచి 26 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 450 మంది బాలికలు అలాగే 70 మంది కోచ్ మేనేజర్లు పాల్గొనటం జరిగింది. వీరందరికీ మనం లాడ్జెస్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం లాడ్జెస్ ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే వీరికి నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇద్దరు ప్లేయర్స్కి ఆహారపు అలవాట్లు ఎవరికి ఏదైతే ఉంటే అలాంటి ఫుడ్డే ప్రొవైడ్ చేయటం జరుగుతుంది హైజెనిక్గా. అలాగే ఈ టోర్నమెంట్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. 10వ తారీఖున ఫైనల్ జరుగుతుంది. ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ టోర్నమెంట్ని వీక్షించి ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోరుకుంటున్నాను. జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 వాలీబాల్ బాలికల విభాగాన్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి 10వ తేదీ వరకు పిబి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ వేదికగా ఈ 5 రోజులు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వాలీబాల్ పోటీలకు 400 మంది క్రీడాకారులు 70 మంది టీమ్ మేనేజర్స్తో అందరూ కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఈ క్రీడా పోటీలకు 27 రాష్ట్రాలు ఆన్లైన్ చేసినప్పటికీ 26 రాష్ట్రాలు మాత్రమే హాజరవుతున్నాయి, ఒక బీహార్ మినహా. అన్ని రాష్ట్రాలకు ఒక చక్కటి 3 స్టార్ అకామిడేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో క్రీడలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి క్రీడాకారులకు సౌకర్యాల్లో ఎటువంటి లోటుపాటు లేకుండా ఒక 3 స్టార్ అకామిడేషన్ను అన్ని లాడ్జెస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు జిల్లా యంత్రాంగాన్ని ఎంతో కూడా సమన్వయపరిచి అనేక నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ టోర్నమెంట్ అంతా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్లు జరుగుతాయి.
అంటే అవి లీగ్ మ్యాచెస్. ఆ తర్వాత క్వార్టర్సు, ప్రీ క్వార్టర్సు, సెమీసు, హార్డ్ లైన్ మ్యాచ్, ఫైనల్స్. 10వ తారీఖు మార్నింగ్ 10 AM ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వాల్డెక్టివ్ ఫంక్షన్కి వెళ్ళటం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ రెఫరీ ఎం డానియల్, అలాగే ఒక 10 మంది నేషనల్ రెఫరీలు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు స్టేట్ రెఫరీలు, టోటల్గా 20 మంది రెఫరీస్ మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ టోర్నమెంట్ని అఫిషియేటింగ్ చేయడానికి ప్రిపేర్ చేసి ఉన్నాం. ఇది సఫిషియెంట్ నెంబర్ అని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు మాకు ఉన్న దీంతో ఇది గ్యారంటీగా మంచిగా సక్సెస్ చేయాలని అనుకుంటున్నాం. గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని, ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాలని విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు సూచించారు. భవిష్యత్తులో గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. కమ్మవారి సేవా సమితి ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలోని రామోజీరావు ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోడే ప్రసాద్, విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు, AP జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు మంచి మార్గదర్శనం చూపించారని, వారి చూపిన మంచి లక్షణాలు తర్వాతి తరాలు అందిపుచ్చుకోవటాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కమ్మవారి స్థితిగతులు స్థిరంగా లేవని, కమ్మవారు మేధోవలసకు గురవుతున్నారని చెప్పారు. స్థానికంగా అవకాశాలు లేక ఇతర దేశాలకు మన మేధో సంపత్తి వెళ్తుందని, దీన్ని భర్తీ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలన్నారు. కష్టాలు రాగానే కుంగిపోకుండా ఉండే వైనాన్ని పూర్వీకులు నేర్పించారు. దీన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రపంచంలో మనకున్న మంచి గుర్తింపును నిలబెట్టుకుని భావితరాలకు అందించాలని సూచించారు. విజయవాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాల గురించి మంత్రి లోకేష్ తెలుసుకున్నారని టీడీపీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆదివారం పోస్ట్ చేసింది. లోకేష్ తో కలిసి భోజనం చేసిన ఇంటర్ విద్యార్థిని మాట్లాడిన వీడియోను టీడీపీ ఈ మేరకు షేర్ చేసింది. లోకేష్ తో కలిసి భోజనం చేయటం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇంజనీర్ అవుతానని ఆయనకు చెప్పానని సదరు విద్యార్థిని పేర్కొంది. ఏంటి ఇప్పుడు లోకేష్ గారు పక్కన కూర్చొని భోజనం చేస్తావు, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ కూడా చాలా జాయిల్ గా ఉన్నారు, మాతో చాలా బాగా మాట్లాడారు. మా ఫ్యామిలీ గురించి అలా అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నారు సార్. మాట్లాడారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పక్కన ఎవరు కూర్చోమన్నారు నిన్ను, ఎవరు పిలిచారు సార్? సార్ పర్మిట్ చేశారు సార్. సో కూర్చున్నాను సార్. చాలా భయపడ్డాను కానీ చాలా జాయిల్ గా మూవ్ అయ్యారు సార్ మాతో. సో చాలా హ్యాపీ. ఏం మాట్లాడారు మీతో? మా ఫ్యామిలీ విషయస్ అడిగారు సార్. ఏం అవ్వాలి అనుకున్నా అంటే ఇంజనీర్ అవ్వాలి అని చెప్పాను సార్. సో అలా ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పక్కన మీరు కూర్చొని అవకాశం రావడం అంటే కూర్చొని భోజనం చేయడం చిన్న విషయం కాదు. అవును సార్, నాకైతే వచ్చింది. నేనైతే అది వదులుకోలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే. విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ మరియు YSR చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా YSRCP అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు ఎలమంచిలి జయప్రకాష్ ఆధ్వర్యంలో జీవనోపాధి నిమిత్తం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2, 5, 7, 11, 17, 18వ డివిజన్లకు చెందిన 7గురికి YSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ సేవా స్ఫూర్తితో జయప్రకాష్ వారి చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్యా రంగాలలో అండగా నిలుస్తున్నారని అన్నారు. దాదాపు 15 ఏళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద సామాజిక సేవలు చేస్తున్నారు. యలమంచిలి జయ చేసిన సేవలను జిల్లాలో ఎంతో మంది కలెక్టర్లు మెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో YN చారిటీస్ ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ అమర్నాథ్, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షులు గొట్టిపాటి హరీష్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్గా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి కానివ్వండి, ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మాతో కానివ్వండి ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్ని విధాలుగా మాకు అండగా ఉంటూ, అదేవిధంగా ఏ ప్రజానికం అయితే ఆయన దగ్గరికి వెళ్ళి చదువు నిమిత్తమో లేకపోతే ఉపాధి హామీ, జీవనోపాధి కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, ఎవరు అడిగినా ఎప్పుడు గారు ఎవరికి కాదనకుండా సాయం చేసే సోదరులు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 10 మంది మహిళలకి ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా కార్పొరేటర్ అమర్ గారు, హరీష్ గారు, అదేవిధంగా యలమంచిలి జయ గారి స్నేహితులు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు 10 మంది మహిళలకి జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు అందజేస్తున్నారు జరిగింది. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి గారా ముందుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించి, దాని తర్వాత యలమంచిలి జయప్రకాష్ గారి తండ్రి గారి పేరు మీద వైఎన్ఆర్ చారిటీస్తో ఒక చారిటీస్ ప్రారంభించి ఎంతోమందికి, వేలాది మందికి, లక్షలాది మందికి ఈ రోజుకి 15 సంవత్సరాల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా జయ దగ్గరికి వెళ్తే మాకు సాయం దొరుకుతుందని చెప్పిన విధంగా 15 సంవత్సరాలుగా జయ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రస్ట్ చైర్మన్ అయిన మరి యలమంచిలి జయ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే యలమంచిలి జయ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ కూడా లేరు. గత 15 ఏళ్ల నుంచి ఎంతోమంది ఎన్నో విధాలుగా విద్యకు కానీ, మరి ఉపాధికి ఏదన్నా కానీ, మరి ఆర్థిక సహాయాల విధంగా ఎన్నో విధాలుగా కష్టం వస్తే వచ్చి చెప్పుకునే విధంగా యలమంచిలి జయ గారు ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడి నుంచి ప్రసాదంపాడు, నిర్మాణూరు, గన్నవరం నియోజకవర్గమే కాదు, ఈరోజు విజయవాడ తూర్పులో కూడా ఎవరు అడిగినా ఎక్కడైనా కూడా పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఈరోజు ఇది పార్టీలకు కాదు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే విధంగా వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని జయ గారు ఎప్పుడూ కూడా ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. ఇలా తూర్పు నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్నో విధాలుగా మేము సాయం పొందాం. అవినాష్ గారి నాయకత్వం, స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్లో కూడా ఎంతోమందికి ఇచ్చాం. మరి ఆయన పెద్దలు పూజ్యులైన ఆయన్ని పూజించే జయ గారు ఆయన పేరు ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ మరియు పితృ సమ్మానులు, గురు పూజ్యులు, నేను ఎంతగానో అభిమానించే నాయకులు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరున మరి ఈ చారిటీస్ పేరున ఈ రోజున దరిదాపు 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్ల వారి జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొనటం, అదేవిధంగా మా సోదరిమణి బెల్లం దుర్గా గారు, కార్పొరేటర్ అమర్ గారు, నా స్నేహితులు, మా అన్నయ్య అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి దరిదాపులు 16 సంవత్సరాల కాలం నుండి కూడా సేవా కార్యక్రమాలు పెద్ద ఆయన దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ప్రోద్బలంతో లయన్స్ క్లబ్ ద్వారా కానివ్వండి, సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్లోని కేబిఎన్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. వాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కుమారిలు సారథ్యంలో కిడ్నీ, గుండె, క్యాన్సర్, కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒక్కొక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందేలా చూస్తామన్నారు. వ్యాధులకు గురైన సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు.
ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము, మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరిగింది. వరద మొగియగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు. కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్గా వెర్కోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంపు పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. బేగ్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర్ ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన విజయవాడ ఎంపీ గారి ప్రోత్బలంతో గో హాస్పిటల్ మరియు లోకల్ డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్ కేబిఎన్ కాలేజీలో పెడతాం జరిగింది. డయాబెటీస్ కానీ, వెర్కోస్ ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా డాక్టర్స్ అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి 15 రోజులకి డిఫరెంట్ లొకేషన్స్లో హెల్త్ క్యాంపులు పెడితే కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అందరూ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే సిక్నెస్ని ప్రివెంట్ చేయడంలోనే ఉంది మొత్తం విషయం. అదంతా కూడా అవగాహన పెంచుకుంటే ప్రివెంటివ్ ఆఫ్ సిక్నెస్ జరుగుతుందని చెప్పి నమ్మకం. ఎంపీ గారు మిగిలిన చోట కూడా ఈ విధంగా పెట్టించాలని చెప్పి నా కోరిక. పంచాయతీరాజ్ శాఖ అధీనంలోని మండల విద్యాశాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం మండల విద్యాశాఖ అధికారి పోస్టుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. చట్ట ప్రకారం ఆ పోస్టులు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులన్నారు. దశాబ్దాలుగా జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ప్రభుత్వ ఉపాధ్యాయులు అనుభవిస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఆధీనంలోని మండల విద్యాశాఖ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. బలంతో మా పోస్టుల్లో వాళ్ళు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాటిని ఆధారపూర్వకంగా ఈ పోస్టులు మావి అని చెప్పడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఇక్కడ చూడండి సార్, ఇది 605 జీవో సార్. ఇది పంచాయతీరాజ్ సిబ్బందికి సంబంధించినటువంటి జీవో. దీంట్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంది సార్. ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఉంది అంటే లేదు. ఒకసారి స్పష్టంగా చూడండి సార్. ఇకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఇది జిల్లా పరిషత్కి సంబంధించి మా పోస్టు సార్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించింది. ఇది 529 ద్వారా గవర్నమెంటు వాళ్ళని లోకల్ క్యాడర్ చేస్తూ వాళ్ళ పోస్టు ఇక్కడ ఇవ్వబడింది సార్. ఇక్కడ ఏదైనా ఎంఈఓ అనే పోస్ట్ ఎక్కడైనా ఉందా సార్? లేదు. అంటే ఇక్కడ మేము స్పష్టంగా చెప్తా ఉండేది ఏమంటే ఎంఈఓ పోస్టులు మావి అని చెప్తాను. ఇంకా ఒక రకంగా ప్రూవ్ చేస్తాను సార్. ఇక్కడ జీవో నంబర్ 66 సార్. దీని ప్రకారము ఇక్కడ మండల్ ఎడ్యుకేషన్ పోస్టు మండల్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా మార్చబడింది. ఈ పోస్టులన్నీ కూడా మాగంటి శ్రీనివాసరావు, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వ పెద్దలకి అందరికీ కూడా ఉపాధ్యాయుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా మా తరపున ఉపాధ్యాయులు 1వ తారీఖున జీతాలు లేకుండా కూడా పండగ చేసుకోగలరు, 1వ తారీఖుని జనవరి 1ని చేసుకోగలరు అని చెప్పేసి నమ్మకంతో మన ప్రభుత్వం ఉన్నందుకు వాళ్ళకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు 5వ తారీఖు మాకు జీతాలు రాలేదు,
మా దాంట్లో చెక్ బౌన్స్లు కానీ ఇలాంటివి అవుతా కూడా డిఫాల్టర్స్గా ఉన్నాము. ఆ ఉన్నందుకు కూడా మేము మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాం. మన ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున కంపల్సరీగా జీతాలు రావాలని చెప్పేసి పట్టుబట్టారని చెప్పేసి మీడియాలో మేము చూసాం. సార్ అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మేము పంచాయతీరాజ్ ఉపాధ్యాయులమి. మన రాష్ట్రంలో దాదాపుగా 1,40,000 మంది ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నారు. మేము కూడా పంచాయతీరాజ్ మీ శాఖ పరిధిలో ఉంటాము అనేటువంటి. విజయవాడలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం తరలింపు వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపేట పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంకరరావు సభకు చినజీయర్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఎన్ని చేతులు మారినా తిరిగి మళ్లీ దేవాలయాలకే చెందుతాయని తీర్పు ఇవ్వటం జరిగిందని చెప్పారు. హైందవ సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. ఇది ఒకటి. రెండవది, ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది. ఒక్కొక్క ఆలయానికి 1000 ఎకరాలు ఉంది. ఒక ఆలయానికి హుండీలో వచ్చే 4 డబ్బులు కావచ్చు. ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా, అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమించిన వాళ్ళందరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది. ముత్యాలంపాడు సాయిబాబా గుడి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఈ నెల 11, 13 తేదీల్లో 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాయిబాబా దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. విజయవాడలో ఎంతో పేరుగాంచిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడారు. ధనుర్మాసంలో భాగంగా 11వ తేదీన స్వామివారికి నివేదించిన పాయసాన్ని చిన్న స్టీల్ గిన్నెలో భక్తులకు ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. 13వ తేదీ శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాబా సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ 2 రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. షిరిడి సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత గత 30 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన గత 30 సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ గుడి ఆధ్వర్యాన. దీనికి సంబంధించినంత వరకు ఈ 30 సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటినందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే ఈ 30 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2గా ఉంటాయి. ఆ 2 11వ తారీఖు, 13వ తారీఖు. 11వ తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు, స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
ఉచితంగానే. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త జనా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సుమారు 4 నుంచి 5 వేల మంది వరకు కూడా వస్తారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి జరుగుతుంది. శ్రీ చిన్నజీవి స్వామి యొక్క స్వహస్తాలతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున ఈ సంస్థను ప్రారంభించబడి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆయా గృహాల్లో నిర్వహించడానికి మాకు ఆసక్తి కలిగినప్పుడు మొట్టమొదటిగా ఈ మందిరంలో మందిర గౌరవాధ్యక్షుడైన శ్రీ గౌతమ్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ సంస్థని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల బట్టి అత్యంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం వేలాది మంది భక్తులతో జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతోంది. దానిలో ముఖ్యమైన రోజులు 11వ తేదీ, 13వ తేదీ. 11వ తేదీ ఆండాల్ తల్లి ఎవరైతే మన అమ్మ గోదా తల్లి రంగనాథుని వివాహం చేసుకోవడానికి 108 గిన్నెల పాయసంతో నీకు నివేదన చేస్తాను, నన్ను వివాహం చేసుకోని కోరిందిట. రవాణా రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సొంతంగా షెడ్యూల్ లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో ది విజయవాడ మోటార్ స్ప్రే పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు గౌరవ అధ్యక్షులు అప్పారావు, ఎస్ రమేష్, పలువురు అసోసియేషన్ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం టింకరింగ్ రంగంపై ఎన్నో వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా విజయవాడలో మోటార్ ఫీల్డ్ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రవాణా రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయవాడ టింకరింగ్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్లో 6 అసోసియేషన్లు కలిసి పనిచేస్తున్నారని 5,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్వంతంగా షెడ్లు లేక అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టింకరింగ్ రంగం ఉనికి చాటుకునేందుకు మహాగర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ స్ప్రే పెయింటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు 31 మా సభ జరుపుకుంటున్నాం. మా స్పందన ఏంటంటే మాకు ఇక్కడ సొంత షెడ్లు లేవు, సొంత షెడ్లు పెట్టలేదు, అద్దెలకే మేము ఉంటున్నాం. ఒక్కో షెడ్డుకి ఖర్చు షెడ్ వేసుకోవాలంటే 7 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు అవుతుందండి. అయితే దాన్ని మెరకపోవాలంటే 2 లక్షలు అవుతుందండి. ఈ లోపల వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇస్తున్నారు. ఈ లోపల ఖాళీ చేయమంటున్నారు. అంతకుముందు మేము 20,000 కడితే ఆ తర్వాత 3 సంవత్సరాలకు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే డబుల్ చెప్పండి, అంటే 20,000కి 40,000. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే స్థలాలు. మేము పోరాడేది కూడా స్థలాల గురించే. మాకు అసోసియేషన్లు ఉన్నాయి. అమరావతి కార్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుని దివాకర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు పెయింటర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళది 31వ వార్షికోత్సవం అంటే జనరల్ బాడీ మీటింగ్కి అన్ని సంఘాల సభ్యులు, అన్ని సంఘాల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలు హాజరు కావడం జరిగింది. మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ప్రభుత్వం తరఫున గుర్తింపు కావాలి. మాకందరికీ సబ్సిడీలో స్థలాలు కేటాయించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మా అన్ని సంఘాల తరఫున మేము కోరడం జరుగుతుంది. నేను విజయవాడ కార్ టింకరింగ్ అసోసియేషన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. నా పేరు చంటి. మోటార్ ఫీల్డ్కి విజయవాడ చాలా పెట్టింది పేరు. మోటార్ ఫీల్డ్ బాగా అభివృద్ధి చెందింది విజయవాడలోనే. ఇది చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటారు. ఆటోనగర్ కూడా ఆసియా ఖండంలో కల్లా అతిపెద్ద ఆటోనగర్ మన విజయవాడలో ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఉన్నాయి తప్ప ఎవరికి ఇది ఒక పరిశ్రమ కింద ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనల్ని గుర్తించింది లేదు. కార్పొరేషన్ జాయింట్స్ ఆర్గనైజర్గా చెప్పుకుంటాం. గత ప్రభుత్వంలో మా అసోసియేషన్ తరఫున ఏఎస్ఐ కార్యాలను పిలిచి మీకు స్థలాల కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు 10 ఎకరాలు 2 ఎకరాలు చాలు 10 ఎకరాలు ఇస్తామని చెప్పి మండవాళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజుల్లో మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని మాకేం న్యాయం చేయకుండా మమ్మల్ని విడిచిపెట్టేశారు.
మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ను తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావుపై ఉందని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ లేవన్నారు. మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉద్యోగులకు అమలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేశ్వరరావు అభినందన సభ ప్రమాణ స్వీకార సభ గాంధీనగర్లో ప్రైవేట్ హోటల్లో జరిగింది. నాగేశ్వరరావు చేత అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రూల్ను తీసుకువచ్చే బాధ్యత నాగేశ్వరరావుపై ఉందన్నారు. అమరావతి జేఏసీకు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై పెట్టిన బాధ్యతలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పించడంలో సంపూర్ణ సహకారం అందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన మున్సిపల్ ఉద్యోగులు నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఏర్పడినటువంటి ఆ ఖాళీలో ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవంగా టి నాగేశ్వరరావు గారిని రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్కి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి నాగేశ్వరరావు గారికి మరియు వారి రాష్ట్ర కార్యవర్గానికి అందరికి కూడా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకి అత్యంత చేరువుగా ప్రజలకి జరిగేటువంటి సౌకర్యాలలో ప్రధానంగా ముందుండి చేయాల్సిన శాఖ మున్సిపల్ శాఖ. అటువంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్న మాట వాస్తవం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బొప్పరాజు వెంకటేశ్వర అన్నగారికి, అలాగే అసోసియేషన్ అధ్యక్షులుగా నాకు పదవి ఇచ్చిన మా అన్నగారు గొప్పలపూడి ఈశ్వరరావు గారికి, అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అప్పలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ మీడియా సభ్యులందరికీ, నా వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలండి. అయితే ఈ అసోసియేషన్గా నన్ను అధ్యక్షునిగా నియమించుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్కి నూతనంగా అధ్యక్షుని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కారణం ఏంటంటే నేను ఏపీఎంఈఎస్ఏకి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. మొన్న 31వ తారీఖు డిసెంబర్ 31, 2024 స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. నేను నా ప్లేస్లో ఒక నూతన అధ్యక్షుని ఎన్నుకోవడానికి 17 కార్పొరేషన్ల నుంచి మా యొక్క కార్యవర్గం మొత్తం ఈసీ మీటింగ్ జరిపితే ఆ ఈసీ మీటింగ్లో ఏకగ్రీవంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి విఎంసీ యూనిట్కి ఉన్న అధ్యక్షుల్ని తిమ్మసర్తి నాగేశ్వరరావు గారిని నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 6వ
తేదీ నుండి నగరంలోని సిద్ధార్థ అకాడమీ క్రీడా ప్రాంగణంలో 68వ జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపిన రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి బాలిమూర్తిరాజు. గత 5 ఏళ్లలో కమ్మవారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని, ఈ సంక్రాంతిని విమోచన విముక్తి దినంగా భావించాలని సూచించిన విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. లోకేష్ తో కలిసి భోజనం చేసిన ఇంటర్ విద్యార్థిని టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆదివారం పోస్ట్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.